రెండవ ప్రశ్నకి సమాధానం అవును అధ్యక్ష. నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నో వివాదాల మధ్య మొదలైన భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న దానికి ఉదాహరణగా శరవేగంగా పనులు ఈరోజు సాగుతున్నాయి అధ్యక్ష. 2026లో దాన్ని ప్రారంభించడానికి అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. కాకపోతే అందరూ ఆలోచిస్తున్నది దానికి కరెక్ట్ అయిన రోడ్డు వ్యవస్థ ఉందా, సరి అయిన కాలంలో ఫ్లైట్ ఎక్కడానికి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వచ్చేటట్టు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామా? ఎందుకంటే ఆ సూచనలు ఏవి అంత ఎక్కువగా కనిపించట్లేదు అధ్యక్ష. ఎందుకంటే సార్టింగ్ కెపాసిటీయే 45 లక్షలని చెప్పడం జరుగుతున్నది. ఈరోజు మారిక వలస దగ్గర కారు వెళ్తే అక్కడి నుంచి ఏ సమయంలో అది కదులుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అధ్యక్ష. మినిస్టర్ గారు కొన్ని రోడ్లు పూర్తి చేసామంటున్నారు, కొన్ని రోడ్లు గ్రీన్ఫీల్డ్ రోడ్స్ ఉన్నాయి. నా ప్రశ్న ఏంటంటే దానికి భూసేకరణలు ఈరోజు జరిగాయా? ఏ కాలానికల్లా ఈ రోడ్లు పూర్తి చేస్తారు? ఎయిర్పోర్ట్ ప్రారంభ సమయానికి ఈ రోడ్లన్నీ కూడా అయ్యే పరిస్థితి కనిపిస్తున్నదా? ఈ రోడ్లన్నీ కూడా చాలా మటుకు విడ్త్ మనకి సరిపోతుందా అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దానికి ఏమైనా ప్రత్యేకంగా దాన్ని తొందరగా చేసే విధంగా ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేసుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి, ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి 54 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 1.5 నుంచి 2.5 గంటలు ఖచ్చితంగా పడుతుంది. అంతా ట్రాఫిక్ అంతా అటునుంచే రావాలి, ఎక్కువ ట్రాఫిక్. విజయనగరం, శ్రీకాకుళం నుంచి తక్కువ ట్రాఫిక్ ఉంటుంది చెప్పాలంటే. కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధతో చేయాలి. మెట్రో వస్తుందని చెప్తున్నారు కానీ ఎప్పటికి వస్తుంది? దానికి ప్రత్యేక ప్రణాళికలు ఏంటి, నిధులేంటి, దానికి ఏమైనా ఆలోచన చేశారా? ఈ బడ్జెట్లో లేదు కాబట్టి వచ్చే బడ్జెట్లో పెడితే మనకి ఖచ్చితంగా అది చాలా అవ్వదు. కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఇంకా రెండో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సుమారు 2700 ఎకరాలు అక్కడ రైతులందరూ ఇచ్చున్నారు అధ్యక్ష. దాంట్లో చిన్న సన్నకారు రైతులే చాలా ఎక్కువగా ఉన్నారు, డీ పట్టాదారులే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ రావడం వల్ల కనెక్టివిటీ పోయింది పూర్తిగా. ఆ పంచాయతీలందరికీ కనెక్టివిటీ పోయింది. కాబట్టి దానికి సంబంధించిన రోడ్ల మీద ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళందరూ ఈరోజు బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది. అదొక గ్రోత్ హబ్గా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ అభివృద్ధి రావాలి అంటే ఖచ్చితంగా ఈ రోడ్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. కొన్ని రోడ్లని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ముక్కాం టు చాకవలస, అలాగే దిబ్బలపాలెం టు సవరవిల్లి, పోలిపల్లి టు మోదవలస, బైరెడ్డిపాలెం టు సబ్బన్నపేట, అలాగే కంచేరు టు రామచంద్రపేట. ఇవన్నీ రోడ్లు చాలా ఇంపార్టెంట్ రోడ్స్ అధ్యక్ష. అక్కడ వాటన్నిటి మీద ఏమైనా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే కొన్ని రోడ్లు 2040 మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష ఇందులో. అవన్నీ కూడా ఏమైనా సవరణలు చేసి ఖచ్చితంగా నేషనల్ హైవేకి కనెక్టివిటీ ప్రాతిపదికగా ఏమైనా దృష్టి పెట్టారా అన్నది ఈరోజు మీ ద్వారా మినిస్టర్ గారిని అడుగుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పోస్పాటి విజయలక్ష్మి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పాయింట్స్ చెప్పమ్మా, ఉపన్యాసం కాకుండా పాయింట్స్ మాట్లాడండి. పాయింట్సే చెప్తాను అధ్యక్ష. మీరు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు